ఇప్పుడే అడివిశేష్ నటించిన డెకాయిట్ మూవీ చూసి రావడం జరిగింది. మూవీ ఎలా ఉంది అంటే ఓకే ఓకే బాగానే ఉంది. అంటే థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలా లేకపోతే ఓటీటీలో చూడాలంటే నా ప్రిఫరెన్స్ అయితే థియేటర్కి ఎగేసుకొని వెళ్ళిపోయి చూసేంత మూవీ అయితే కాదు అని అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్గానే ఉంది, ఎంగేజింగ్గానే ఉంది. కానీ శేష్ మూవీస్ చూస్తే ప్రీవియస్గా మీరు అర్రే ట్విస్ట్ అదిరిపోయింది భయ్యా, అదిరిపోయింది మ్యాడ్ మ్యాక్స్ ప్రో అన్నట్టయితే అసలు కాదు. ఇది ఒక ప్రేమ కథ, రివెంజ్ డ్రామా లాగే అవుతుంది. కానీ కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, కానీ హై ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే కాదు. ఓకే ట్విస్టా, ఓకే డన్ బాగానే ఉంది, నెక్స్ట్ ఓకే ట్విస్ట్ అండ్ టర్న్స్ నెక్స్ట్ అంట. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథ కదలదే, ముందుకు వెళ్ళట్లేదే, ఎక్కడో స్టక్ అయిపోయామన్న ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ అయితే అట్టట్టున్నాయి. నిజంగా చెప్తున్నా, సినిమాకి నిజంగా ఒక ప్లస్ పాయింట్, మేజర్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది బీజిఎం. జ్ఞాని అని ఒక పర్సన్ బీజిఎం ఇచ్చాడు, ఎక్స్ట్రాడినరీ. అంతే డాల్బీ సౌండ్లో వింటే మాత్రం అద్రిపోద్ది. నా థియేటర్లో సౌండ్ కేకలా అనిపించింది. ఇంకా ఓవరాల్గా మృణాల్ అండ్ శేష్ పర్ఫార్మెన్సెస్ అయితే బాగున్నాయి. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకొని వెళ్తే మాత్రం తప్పకుండా మీకు మూవీ బిలో యావరేజ్ అనిపిస్తుంది, లేకపోతే మ్యాక్స్ యావరేజ్ అనిపిస్తుంది. కానీ సూపర్ హిట్ అయితే ఫీలింగ్ రాదు. ఇది నా రివ్యూ అబౌట్ డెకాయిట్. మరి మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఆల్సో నాకు క్లైమాక్స్ బాగా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు క్లైమాక్స్ ఏ సినిమాతో రిలేటబుల్గా అనిపించిందో కూడా కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తా. దట్స్ ఇట్.